అస్సలాముఅలైకుం మై ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై రెసిపీ 78. ఇవాళ మన రెసిపీలో ఏం చూడబోతున్నాం అంటే తాటి బెల్లం గురించి అయితే చూడబోతున్నాం. నేనైతే తిరునెల్వేలి తమిళనాడుకి అయితే వెళ్ళాను. అక్కడికి వెళ్ళినప్పుడు అయితే తాటి బెల్లం అయితే తెచ్చాను. అక్కడ తయారవుతుంది తాటి బెల్లము. అక్కడ కొద్ది తక్కువ రేట్లు కూడా దొరుకుతుంది. అక్కడి నుంచి అయితే తెచ్చాను. ఇప్పుడు తాటి బెల్లంతో అయితే నేను టీ అయితే తయారు చేసి చూపించబోతున్నాను. రండి ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడైతే ఈ తాటి బెల్లంతో అయితే నేను టీ తయారు చేసి చూపిస్తాను. ఇప్పుడు మనకు టీ ఎలాగంటే, ఇప్పుడు పాలు చిక్కటి పాలు తీసుకోవాలి. చిక్కటి పాలు తీసుకున్న తర్వాత ఇలాగా మనం ఎంత పాలు తీసుకుంటామో అంత పాలు చిక్కగా తీసుకొని మరిగి పెట్టుకోవాలి సపరేట్గా. ఇప్పుడు ఈ పాలకు మనం ఎంత నీళ్ళు పోస్తామో అంత నీళ్ళైతే మరొక పక్కన ఇలాగ స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకొని ఇలాగ నేనైతే 1 గ్లాస్ అయితే నీళ్ళు వేసాను. నీళ్ళు వేసిన తర్వాత టీ పొడి మనకి ఎంత కావాలో అంత టీ పొడి అయితే వేసుకోవాలి. ఇప్పుడు టీ డికాషన్లోకి ఇప్పుడు తాటి బెల్లం వేయాలి. తాటి బెల్లం కూడా తీసుకున్న తర్వాత మనము ఎంత తీపి కావాలో అంత తీపిగా అయితే ఇలాగా తీసుకున్న తర్వాత చితక్కొట్టుకొని ఇలాగా వేసుకోవాలి. అలాగే అల్లం కూడా కొద్దిగా అల్లం కూడా మనం వేయాలనుకుంటే అల్లం తీసుకొని పైన తోళ్ళంతా చెక్కిన తర్వాత ఇలాగ తురుముకోవాలి. ఇలాగ మీరు వీటికి కావాలంటే ఇలా తురిమేస్తేనే వేయొచ్చు, లేకుంటే దంచి అయినా సరే డికాషన్లో ఇలా వేయాలి. మీకు అల్లం ఎంత కావాలో అంత తురిమేసుకున్న తర్వాత ఇప్పుడైతే టీ డికాషన్ని బాగా మరగనివ్వాలి. ఇటు డికాషన్ మరుగుతుంది చూసారా, అలాగే ఇటువైపు చూడండి పాలు కూడా మరుగుతున్నాయి. ఇటు పాలు బాగా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇటువైపు అయితే డికాషన్ కూడా బాగా మరగాలి. షుగర్ పేషెంట్ ఉన్న వాళ్ళకి బెల్లం కన్నా సరే ఈ తాటి బెల్లంతో టీ చేసి ఇవ్వండి. వాళ్ళకైతే టీ తాగినట్టు ఉంటుంది, అలాగే షుగర్ కూడా కంట్రోల్లో ఉంటుంది. ఇప్పుడైతే డికాషన్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు రెడీ అయిపోయిన డికాషన్ ఇప్పుడైతే ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నె మీద అయితే ఇలాగా ఒక జల్లెల్లా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ డికాషన్ అయితే వడగట్టుకోవాలి. మరిగించిన పాలని ఇప్పుడు ఇందులో పోయాలి. ఇప్పుడైతే తాటి బెల్లం టీ అయితే రెడీ అయిపోయింది. మన టీ కావాలన్నా గ్రీన్ టీ అయినా సరే స్వీట్ అయినా సరే ఇలా తాటి బెల్లంతో తీసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. మనం డైరెక్ట్గా అలాగనే పాల్లో తాటి బెల్లం వేసి మరిగిస్తే పాలు చిరిగిపోతుంది. అలా కాకుండా ఇలా చేయడం వల్లనే పాలు వచ్చి ఎరగదు, టీ అయితే బాగుంటుంది. అలాగే నా రెసిపీ కనుక మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసి ఎవరైతే ఒక లైక్ అయితే కొట్టండి. బాయ్ ఫ్రెండ్స్, మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.